తనకు తెలియకుండా తన తండ్రి పేరున ఉన్న భూమిలో రావాల్సిన వాటా భూమిని పట్టా చేసుకున్నారని దోముకొండ మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన గొర్రె పద్మవాపోయారు. సోమవారం ఆమె ప్రెస్ క్లబ్ భవనంలో మీడియాతో మాట్లాడారు. లింగాపూర్ గ్రామంలో తన తండ్రి పడిగే నరసయ్య పేరున సర్వే నంబర్ 314/3/1లో 0.34 గుంటల సర్వే నంబర్ 315/7Bలో 0.19 గుంటల భూమి ఉందని, తన తల్లి పడిగే మనెవ్వ కూడా మృతి చెందడంతో తండ్రి పేరున ఉన్న భూమి తన అక్క లక్ష్మి తన పేరున చేయాలని కుల సంఘంలో చెప్పారన్నారు. తల్లి డెత్ సర్టిఫికేట్ తమకు తెలియకుండా ఇవ్వవద్దని మున్సిపల్ కార్యాలయంలో చెప్పినా సర్టిఫికేట్ ఇవ్వడంతో తనకు తెలియకుండా తన వాటా భూమి కూడా తన అక్క పేరున మార్పిడి చేసుకుందన్నారు. తనకు తెలియకుండా పట్టా మార్పిడి ఎలా చేశారని తహసీల్దార్ను అడిగితే కోర్టుకు వెళ్లాలని ఉచిత సలహా ఇస్తున్నారన్నారు. ఈ విషయమై ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, తమకు న్యాయం చేయాలని వేడుకుంది. సంక్షేమంలో నాకు రాసిచ్చిన కాడికి నాకు వాటి ఇవ్వకుండా మా అక్కనే మొత్తం ల్యాండ్ తీసేసుకుంది. నాకు షేర్ సగంలో కావాలి సార్. నేను వెళ్ళి అడిగితే నాకు తెలియకుండానే, నా ఆధార్ కార్డు లేకుండానే, నాకు ఫోన్ లేకుండానే వాళ్ళు దొంగతనాన రిజిస్ట్రేషన్ మొత్తం చేసేసుకోరు సార్. అది ఎంత పూర్తి న్యాయమో నాకు అర్థమైతే లేదు. నాకు మాత్రం నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నా భర్త బాగాలేడు, నాకు షేర్ సగం వాటా కావాలని మీకు నేను తలంచి నేను వేడుకుంటున్నా సార్. అంతే, నాకు న్యాయం జరగాలని అంతే కోరిక సార్. కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో గుర్తా వెళ్ళిన సార్. అక్కడ గుర్తా ఒక అప్లికేషన్ పెట్టొచ్చిన. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకుండా, ఏది లేకుండా, నన్ను అటకొంచకుండా, నాకు ఫోన్ చేయకుండా వాళ్ళకు మొత్తం మీ ఎంఆర్ఓ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రో నాకు అర్థమైతే లేదు సార్. నాకు మాత్రం న్యాయం జరగాలి, నాకు సరిసగం కావాలి. క్షేమంలో కుడతా జరిగినాక కుడతా ఆమెకు ఆట అని అన్నారు, నాకు చాలా అని అన్నారు. అయినా కుడతా నేను సరైన ఒప్పందం చేసుకున్నా. వాళ్ళు నాకు తెలియకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లేకుండా, అమ్మ సర్టిఫికేట్ లేకుండా, నాకు మాత్రము ఏమీ లేకుండా నానొప్పున్న ల్యాండ్ మొత్తం ఆమె పొన్న దిగి వచ్చింది సార్. నాకు మాత్రము అందులో సగం వాటా కావాలి. దయతలిసి నన్ను మాత్రము నాకు న్యాయం చేస్తారని నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చిన సార్. మాది లింగాపూర్ విలేజ్. నన్ను మాందాపూర్ ఇచ్చారు సార్. మాందాపూర్ నుంచి నన్ను మా అక్కని చిన్నమ్మలడ్డి ఇచ్చారు, నన్ను మాందాపూర్కి ఇచ్చారు. మా నాన్న చచ్చిపోయిండు. మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ 4 నెలలు చనిపోయింది. తర్వాత డెత్ సర్టిఫికేట్ మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చేస్తే మీ ఇద్దరు అక్క వెళ్ళని కాంప్రమైజ్ వస్తేనే ఇస్తామని చెప్పారు. అప్పటికి నేను ఓకే అని ఊకున్నా. కాకపోతే అక్కడ వెళ్ళినా నాకు న్యాయం జరగలేదు. వాళ్ళకి ఇచ్చేసిర్రు. మళ్ళీ నేను ఇక్కడికి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే కుడతా లేదమ్మా ఇచ్చేసిర్రు, ఆమె పోయిన ల్యాండ్ వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అది ఎంత పూర్తి న్యాయమో నాకు అర్థమవుతలేదు సార్. నాకు అమ్మ నాన్నల వాట నాకు సరిసగం కావాలి. నాకు మీరు దయతలిసి నాకు సరిసగం చేయాలని నేను ఒక కోరిక, అంతే సార్.